వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. జనరల్గా ఆస్తి గొప్పదా అధికారం గొప్పదా అని చెప్పేసి ఎవరైనా సరే పొలిటీషియన్స్ని అడిగితే అధికారమే తమకు ప్రాధాన్యం అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అధికారం కంటే ఆస్తే ముఖ్యం అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఈ నెల 19వ తేదీన అంటే 2 రోజుల క్రితం వైఎస్ విజయలక్ష్మి పుట్టినరోజు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పుట్టినరోజు అనమాట. మరి ఆ పుట్టినరోజు రోజున ఆయన ఆమెకు విషెస్ చెప్తూ ఏ పబ్లిక్ డొమైన్లో కూడా ఎక్కడ ఆయన విషెస్ చెప్పనటువంటి పరిస్థితి. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చెప్పొచ్చు, ఆయనేమి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని బహిరంగపరచాల్సినటువంటి అవసరం లేదు, ఆయన ఫోన్లో మాట్లాడారో లేకపోతే నేరుగా కలిశారో అని చెప్పేసి చెప్పొచ్చు. సరే, అది సెకండరీ. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఆయనకు అధికారం దూరం అయింది. ఈ అధికారం దూరం అవడానికి కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అధపాతాళానికి తొక్కుతాను జగన్ అని చెప్పేసి చెప్పడం కావచ్చు, అలాగే బీజేపీ టీడీపీతో కలిసి జనసేన ఒక కూటమిగా ఏర్పడడం కావచ్చు. ఈ పరిణామాలన్నిటితో కూడా అప్పటి వరకు అధికారంలో దాదాపు 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నింటినీ కూడా దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి వల్లే 2024లో జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల కారణంగా కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, విజయమ్మ ఏంటి, ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితోటి పోరాటం చేస్తున్నారు. ఇంకో పక్క అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూశారు. అయితే ఇక్కడ అధికారం గొప్పదా ఆస్తి గొప్పదా అని మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆస్తే గొప్పతనం తెలుస్తుంది. ఎందుకంటే నిన్న విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక ట్వీట్ కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ అధికారం దూరం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం అయితే ఆయనకు ఒక చిన్న శస్త్రచికిత్స జరిగితే ఆయన త్వరగా రికవరీ కావాలి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. బహుశా ఇది రాజకీయం అయి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు సంబంధించి ట్వీట్ చేయడం, వాళ్ళు బాగుండాలని చెప్పేసి కోరుకోవడం, అందరూ కూడా ఆశించడం ఈరోజు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి పూజలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్లో తప్పేం లేదు. సో ఆయన కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు త్వరగా రికవరీ కావాలి, ఆయన తొందరగా మళ్ళీ వచ్చేసి ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటి అంటే, తల్లి అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య తేడా చెప్తున్నాను అనమాట నేను. అంటే తల్లికి ఎందుకు, ఎంతైనా తల్లే. సో కేవలం ఆస్తికి సంబంధించినటువంటి వివాదం ఉండడం, అలాగే చెల్లెలు షర్మిలతో కలిసి విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరగడం. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ఇద్దరు ఎదురెదురుగా కలిసినటువంటి సందర్భాల్లో కూడా ప్రేమలు వాళ్ళు బయటికి వ్యక్తపరిచినటువంటి సిచ్యువేషన్ చూసాం. మరి అలాంటిది తల్లి పుట్టినరోజు కూడా కనీసం ట్వీట్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ స్పీడ్గా రికవరీ కావాలని చెప్పేసి ట్వీట్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. ఏంటి అంటే, అధికారం దూరం చేసినటువంటి పవన్ కళ్యాణ్ బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాళ్ళని చెప్పేసి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేస్తుంటే, మరోపక్క తల్లిని కూడా గుర్తుపెట్టుకోలేకపోయావు జగన్ అని చెప్పేసి కూటమి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రెండింటికి కూడా భేదం ఇది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అదేంటి అంటే, విజయలక్ష్మి పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ట్వీట్ చేయలేదు, అలాగే విషెస్ బహిరంగంగా చెప్పనటువంటి పరిస్థితి. కానీ నారా లోకేష్ ఏం చేశాడంటే, విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు ఎవరు చేసుకున్నా సరే, పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చేసుకున్నా సరే ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఆయన ట్వీట్లు చేస్తున్నాడు. సో ఆ తరహాలో బహుశా చేసి ఉండొచ్చు, లేకపోతే ఇది ఒక పొలిటికల్ స్టంట్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో చేయరు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో తాను చేస్తే అది ఎక్కువ మైలేజ్ వస్తుందని కూడా అనుకుని ఉండొచ్చు. సరే, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, సో ఇక్కడ ఆయన చేసిన పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు స్పీడ్గా రికవరీ కావాలని చెప్పి ఆయన ట్వీట్ చేయడం, అలాగే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇక్కడ అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, విజయలక్ష్మి పుట్టినరోజు అంటే 19వ తేదీ ఆమె పుట్టినరోజు ఆమెది. సో ఆ రోజున ఆయన చేసినటువంటి ట్వీట్లు చూస్తే, ఒకటి వచ్చేసి పూడి తిరుపతి అనేటటువంటి ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక చీఫ్ విఆర్ఓకి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి. సో ఆయనకి అన్యాయం జరిగింది, సో ఆయన మీద కేసులు పెట్టారు, అక్రమ కేసులు వీటిని ఖండిస్తున్నామని చెబుతూనే ఆయన మీద ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో సరే తల్లి బర్త్డే, సో ఆ బర్త్డేకి సంబంధించి
సంబంధించి ఒక ట్వీట్ చేస్తే బాగుండేది. సో అలా చేయకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అవసరపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మనం చూస్తే అధికారాన్ని దూరం చేసినటువంటి పవన్ కళ్యాణ్కి ఏమో విషయం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి అనేటువంటి అంశంలో వివాదానికి ఆమె ఆజ్యం పోసారని చెప్పేసి తల్లిని కూడా పక్కన దూరం పెట్టినటువంటి పరిస్థితి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మనస్తత్వం అనేటువంటి అంశం పట్ల ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది ఇవాళ ఇన్సైడర్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.